స్త్రీకి జీవితంలో ఎక్కువ క్యాలరీలు అవసరమయ్యేది ఈ దశలోనే. పాలిచ్చే సమయంలో ఆకలి అనిపించడం సహజమే, కానీ ఈ టైంలో ఎలాంటి ఆహారం తీసుకుంటారు అనేది ముఖ్యం. ఆకలి తగ్గి బిడ్డకు పాలు పడేలా సమతుల ఆహారం తీసుకోవాలి. దీంతో పాటు తినే సమయం కూడా ముఖ్యమే. మీరు ఉదయం అల్పాహారానికి, మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి మధ్యలో 3 సార్లు ఆరోగ్యకరమైన స్నాక్స్ తినాలి. వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లు, కొవ్వు, ఆమ్లాలున్న నట్స్ తీసుకోవాలి. అయితే ఇవి ఎంత మొత్తంలో తీసుకోవాలి అనేది డెలివరీ తర్వాత మీ బరువుపై ఆధారపడి ఉంటుంది. బాలింతగా ఉన్నప్పుడు బరువు తగ్గాలే కానీ పెరగకూడదు. అందుకే ముడి తృణధాన్యాలతో జావా, సూప్స్ చేసుకొని వాటిలో ఆకుకూరలు, కూరగాయల్ని కలిపి తీసుకోవచ్చు. వీటి కోసం రాగులు, ఓట్స్, బార్లీ మంచి ఎంపిక. రోజు 500 మిల్లీలీటర్లకు సమానమైన పాలు, పాల సంబంధిత పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. పండ్లు, నట్స్ కలిపి తినొచ్చు. మాంసాహారులకి చికెన్, చేపలు మంచివి. ఇవి ఆకలిని తగ్గించడంతో పాటు బిడ్డకు కూడా పాలు సమృద్ధిగా లభించేలా చేస్తాయి. వీటితో పాటు ఎక్కువ మొత్తంలో కొవ్వులు, చక్కెర, ఉప్పులున్న ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి.